హలో గైస్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, నేను హీరో ఎక్స్ట్రీమ్ 125cc రివ్యూని మీకు అందించడం కోసం ఒంగోలులోని శ్రీ అరోమా మోటార్స్ హీరో షోరూమ్కి అయితే వచ్చాను. ఈ షోరూమ్ ఎగ్జాక్ట్లీ డీమార్ట్కి ఆపోజిట్ ఉంటుంది. ఈ షోరూమ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడ కూడా మీకు హీరో ఎక్స్ట్రీమ్ 125cc వెహికల్స్ దొరకట్లేదు కదా. ఇక్కడ ఫుల్ స్టాక్స్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే మీకు ఆల్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఆన్ ది స్పాట్లో మీకు వెహికల్ అయితే డెలివరీ చేస్తారు. అండ్ మీకు ఈఎంఐ సౌకర్యం ఉంది. అలాగే స్పాట్ పేమెంట్ కడితే మీకు డెలివరీ అయితే ఈజీగా ఆ రోజు అయిపోతుంది అనమాట. సో కాంటాక్ట్ కోసం నేను ఇక్కడైతే మాత్రం కాంటాక్ట్ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీకు అడ్రస్ ప్రొవైడ్ చేస్తాను. మీకు నియర్ బై కనుక ఒంగోలులో కనుక ఉంటే మీరు వెళ్ళైతే మాత్రం విజిట్ చేసి వెహికల్ అయితే హ్యాపీగా తీసుకోవచ్చు. ఇక హీరో ఎక్స్ట్రీమ్ 125కి సంబంధించినటువంటి పూర్తి స్పెసిఫికేషన్స్, ప్రైజ్, మైలేజ్ అండ్ ఎవరు కొంటే ఈ వెహికల్ వాళ్ళకి బాగా సూట్ అవుతుందనే దాని గురించి మాట్లాడతాను. ఈ మధ్య కాలంలో స్టాక్స్ ఎందుకు అవైలబుల్గా లేవనే దానికి కొన్ని రూమర్స్ చక్కెరలు కొడుతున్నాయి. వాటి గురించి కూడా డిస్కస్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. గైస్, ఎప్పటికప్పుడు 2 వీలర్ కంటెంట్ అందిస్తున్నాను అండ్ మంచి ఎఫర్ట్స్ పెడుతున్నాను. వర్తబుల్ కంటెంట్ అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. 60,000 మంది సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం. సో వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, విన్నారు కదా ఇంజన్ రిఫైన్మెంట్ ఎలా ఉందో. ఇంజన్ అయితే మాత్రం చాలా అంటే చాలా నీట్గా ట్యూన్ చేశారు. 11.4 bhp పవర్, 10.5 Nm టార్క్ తోటి స్ప్రింట్ ఈబీటీ అనేటువంటి టెక్నాలజీ తోటి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో 60 కిలోమీటర్ల స్పీడ్ అయితే అందుకుంటుంది. కిక్ రాడ్ మిస్ అయ్యకుండా ఆఫర్ చేస్తున్నారు. జనరల్గా ఇది చాలా ఫ్యూచరిస్టిక్గా ఉంది, అడ్వాన్స్డ్ బైక్ లాగా. బట్ అయినా కిక్ రాడ్ అయితే ఇస్తున్నారు, చాలా మంచి విషయం. క్లియర్ లెన్స్ ఇండికేటర్స్లో మనకి ఇంజన్ ఆయిల్ యొక్క పొజిషన్ ఎలా ఉందో చూసుకోవడానికి అవకాశం ఉందైతే ఉందన్నమాట. అండ్ మనకి ఇక్కడ కెటలిస్ట్ కన్వర్టర్ మీద క్రోమ్ ఫినిషింగ్ చూడొచ్చు. బిల్డ్ క్వాలిటీలో భాగంగా చాలా మంచిగా అయితే డిజైన్ చేశారు. 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ కలిగినటువంటి ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఆఫర్ చేస్తున్నారన్నమాట. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, గేర్ కిందకి, మిగతా 4 గేర్లు వెనక్కి వేసుకుంటాం. సో ఈ ప్రోడక్ట్ దొరకపోవడానికి కారణం ఇంజన్లో ఏదో సమస్య అని చిన్న రూమర్స్ వచ్చాయి. బట్ అదైతే వాస్తవం కాదు ఫ్రెండ్స్. ఈ బైక్ ఉన్నటువంటి క్రేజ్కి, డిమాండ్కి సరిపడినంత ప్రొడక్షన్ అనేది కంపెనీ నుంచి లేక, ప్రొడక్షన్ అనేది తగ్గి మనకి బైక్స్ అనేవి అవైలబుల్గా లేకుండా పోయాయి డీలర్షిప్ ఏరియాస్లో. బట్ ఒంగోలులో మీకు ఆ ప్రాబ్లం లేదు. అరోమా మోటార్స్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి. అన్ని కలర్స్ ఉన్నాయి, స్పాట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో చాలా ప్రొడక్షన్ అయితే ఉందన్నమాట. ఇక స్పెక్స్లో భాగంగా హెడ్ ల్యాంప్ని ఒకసారి చూడండి, ఎంత ఫ్యూచరిస్టిక్గా ఉంది, అడ్వాన్స్డ్ ఉంది. సో వింగ్ స్క్రీన్ తక్కువ ఉంది, బట్ చూడటానికి అయితే మాత్రం ఫ్రంట్ లుక్ వచ్చేది ఎక్స్ట్రీమ్ అని ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ప్రొజెక్షన్ ఎల్ఈడి ల్యాంప్స్ తోటి వస్తుంది. సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా మనకి ఎల్ఈడి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే హజార్డ్ లైట్స్ ఉన్నాయి కాబట్టి ఫాగీ కండిషన్లో బైక్ యొక్క ఐడెంటిటీ అయితే మాత్రం మిస్ అవ్వదన్నమాట. అండ్ డిఆర్ఎల్స్ ఆల్మోస్ట్ ఉన్నాయి. మీరు కీ ఆన్ చేసినామంటే ముందు డిఆర్ఎల్స్ ఆన్ అవుతాయి. ఆ తర్వాత మీరు ఇంజిన్ ఆన్ చేసినప్పుడే ప్రొజెక్షన్ ఎల్ఈడి అయితే ఆన్ అవుతుంది. బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ చూడొచ్చు, హెచ్ షేప్లో అయితే మాత్రం ఇండికేట్ చేస్తున్నారు. సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా మీకు చక్కగా కనిపిస్తున్నాయి. గ్రాబ్ రైల్ కూడా స్పోర్టియర్గా ఉంది. ఇక డిజిటల్ కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎక్కడ కూడా ఏ ఇన్ఫర్మేషన్ మిస్ కాలేదు. అండ్ మీకు స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ అండ్ ఏదైతే రెవ్ కౌంట్ ఉందో అది కూడా మీకు కనిపిస్తుంది. లో ఫ్యూల్ ఇండికేటర్ కనిపిస్తూ ఉంది. అలాగే మీకు ఇక్కడ ఏబిఎస్ సింబల్ కావచ్చు, సైడ్ ఇండికేటర్స్, న్యూట్రల్, ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్ అన్నీ కూడా మీకు బ్లింక్ అవుతూ కనిపిస్తూ ఉన్నాయి. సో ప్లెంటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. కాకపోతే బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి అనుకున్నంత లేవు. ఫ్యూచర్లో కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుందని నా ఒపీనియన్. సో మనకి డే టైంలో వెళ్తున్నప్పుడు ఇది కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట. నైట్ టైం అయితే సఫిషియెంట్గా సరిపోతుంది. ఇక ఈ వెహికల్ యొక్క సైడ్ ప్రొఫైల్ చూడండి, చాలా స్ట్రాంగ్ ఉంది. సైడ్ నుంచి కావచ్చు, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్, ఎటు నుంచి చూసినా కానీ చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ చాలా మంచి డిజైన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే చాలా మంచి గ్రాఫిక్స్, లిమిటెడ్ గ్రాఫిక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రంట్లో మనకి 37 Nm కన్వెన్షనల్ టెలిస్కోపిక్ ఫోర్క్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. జస్ట్ 125cc వెహికలే కదా అని చెప్పి ఏ 31 Nm 33 Nm ఇచ్చి కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. ఇలాంటి ఒక స్పోర్ట్ ఇయర్ వెహికల్లో 125cc అయినప్పటికీ కూడా టెలిస్కోపిక్ సస్పెన్షన్ 37 Nm ఇచ్చి చాలా మంచి రెవల్యూషన్ అయితే తీసుకొచ్చారు. అండ్ దీనికి సింగిల్ ఛానల్ ఏబిఎస్ రూపంలో మరొక అట్రాక్షన్ అనమాట. 125cc కామన్గా ఏబిఎస్ని స్కిప్ చేస్తూ ఉంటారు. బట్ హీరో కంపెనీ అదైతే తీసుకోలేదన్నమాట, ఆ ఛాన్స్ తీసుకోలేదు. అండ్ 280mm డిస్క్ బ్రేక్ కాంబినేషన్లో, 90/90 సెక్షన్ టైర్ కాంబినేషన్లో మనకి ఈ బ్రేకింగ్ తీసుకురావడం వల్ల మంచి రోడ్ గ్రిప్ దొరుకుతుంది. అట్ ది సేమ్ టైం ఫ్రంట్ బ్రేక్ లివర్ని మీరు మొత్తం పట్టేసుకున్న ఏబిఎస్ ఉంది కాబట్టి వీల్ లాక్ అయిపోయి మీరు స్కిడ్ అయిపోయే ఛాన్సే లేదనమాట. అండ్ చాలా మంచి విషయం. ఇలాగే ప్రతి కంపెనీ కూడా సస్పెన్షన్ వైజ్, బ్రేకింగ్ వైజ్ ఇంకా ఎఫర్ట్స్ పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 5 స్టెప్ అడ్జస్టబుల్ షోవా సస్పెన్షన్, మోనోషాక్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు.
ఈ వెహికల్ నేను ఆల్రెడీ రైడ్ చేశాను. ఫ్రంట్ సస్పెన్షన్ కావచ్చు, బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కావచ్చు, అసలు పేరే పెట్టలేం, అంత స్మూత్ ఉంటుందన్నమాట. చాలా బాగా నచ్చింది నాకు కూడా. ఇక బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నట్లయితే 120/80 70 నుంచి టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ట్యూబ్లెస్ టైరే. అండ్ ఇంత పెద్ద సైజ్ టైర్ ఇవ్వడం అనేది 125cc సెగ్మెంట్లో చాలా మంచి విషయం. మీరు ఆఫ్ రోడింగ్లోకి వెళ్ళినా, లాంగ్ రైడ్స్కి వెళ్తున్నా, అండ్ మీరు ఎలాంటి సిచ్యువేషన్లో రైడ్ చేస్తున్నా ఆ స్టెబిలిటీ అనేది, ఆ రోడ్ గ్రిప్ అనేది, ఆ బ్రేకింగ్ ఎఫిషియన్సీ అనేది మీకు ఎక్కడ తగ్గదన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ హగ్గర్ చూడొచ్చు, చాలా అంటే చాలా వైడ్గా ఆఫర్ చేస్తున్నారు. దానికి రిఫ్లెక్టర్ కూడా ఉంది. అండ్ మనకి డిజైన్లో చాలా చక్కగా మౌల్డ్ అయిపోయే విధంగా కూడా ఎగ్జాస్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఎక్స్ట్రీమ్ అనేటువంటి లోగో మనకి 3Dలో ప్రొవైడ్ చేస్తున్నారు. బిల్డ్ క్వాలిటీలో పరంగా మిమ్మల్ని అయితే మాత్రం ఎక్స్ట్రీమ్ 125 ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. చాలా వైడ్ ఉంది. ఈ రివ్యూ ఇవ్వడానికంటే ముందు నేను ఈ వెహికల్ని చాలాసేపు రైడ్ చేశాను. హ్యాండిల్ బార్ నాకు ఇచ్చిన కంఫర్ట్ అయితే మాత్రం, అండ్ కాన్ఫిడెన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. టర్నింగ్ తీసుకునేటప్పుడు అండ్ వంచి తిప్పేటప్పుడు చాలా అద్భుతంగా సెట్ అయిపోయింది. అలాగే మనకి ఇది 10 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ కొంచెం ఎక్కువ ఇవ్వాల్సింది 11.5 లీటర్స్ అని అట్లీస్ట్ బాగుండేదని నా ఒపీనియన్. ఇక సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడాలి. హీరో ఎక్స్ట్రీమ్ 125cc మనకి స్ప్లిట్ సీట్ తో ఆఫర్ చేస్తున్నారు. రైడర్ సీట్ చాలా డౌన్ లో ఉంటుంది, పిలియన్ సీట్ చాలా హైట్ లో ఉంటుంది కాబట్టి సో ఇది పర్సనల్ యూస్ కోసం, లాంగ్ రైడ్స్ కోసం, అండ్ మీ గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కించుకొని తిరగడం కోసం చాలా బాగుంటుంది అనమాట. ఫోమ్ ఫినిషింగ్ అయితే అద్భుతంగా ఉంది. బిల్డ్ క్వాలిటీలో భాగంగా సీట్ యొక్క పోస్చర్ కావచ్చు, ఆ క్వాలిటీ కావచ్చు, చాలా అద్భుతంగా మెయింటైన్ చేశారు. అండ్ ఈ వెహికల్ యొక్క సీట్ గురించి మరో అతిపెద్ద రూమర్ ఏంటంటే దీంట్లో సింగిల్ సీట్ ఎప్పుడు వస్తుందని. మనం దీని గురించి వీడియో చేస్తే కింద కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే విషయం సింగిల్ సీట్. ఇలాంటి మంచి ఒక వేరియంట్లో సింగిల్ సీట్ తీసుకురాకుండా సేల్స్ని డ్రాప్ చేసుకోవాలని ఏ కంపెనీ అనుకోదు. విత్ ఇన్ ఫ్యూ మంత్స్ మనం అయితే సింగిల్ సీట్ చూడొచ్చు. ఈ ఇయర్ ఎండింగ్లో అయితే మాక్సిమం చూడొచ్చు. ఇక స్విచెస్ క్వాలిటీ అప్ టు ద మార్క్ అయితే ఉంది. బిల్డ్ క్వాలిటీలో భాగంగా స్విచెస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది క్వాలిటీ ఏ రేంజ్లో ఆఫర్ చేస్తున్నారో. అండ్ మనకి ఇక్కడ చూసినట్లుగా అయితే సెల్ఫ్ స్టార్ట్, అలాగే ఇంజిన్ కిల్ స్విచ్ మొత్తం కూడా ఒకే దాంట్లోనే ఇంప్లిమెంట్ చేశారు. ఇక ఈ వెహికల్ యొక్క మైలేజ్, బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. బిల్డ్ క్వాలిటీలో భాగంగా సైడ్ మిర్రర్స్ అయితే మాత్రం 360 degrees రొటేట్ అవ్వవు. ఇది కొంచెం డిసప్పాయింట్ చేసింది. అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. చెప్పాను కదా మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరని. సైడ్ ఇండికేటర్ లైట్స్ అయితే మాత్రం చాలా ఫ్లెక్సిబుల్ ఉన్నాయి. సో ఎక్కడ కూడా మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయవు. అలాగే మనకి ఫ్రంట్లో ఉన్నటువంటి ఫెండర్ అయితే మాత్రం డ్యూయల్ టోన్ ఫినిషింగ్లో చాలా అద్భుతంగా ఉంది. ఏబిఎస్ ప్లాస్టిక్ క్వాలిటీ కూడా బాగుంది. అలాగే మనకి 5 స్పోక్ అలాయ్ వీల్స్ డిఫరెంట్గా ట్రై చేశారు. రైడర్ ఫుట్ రెస్ట్ కూడా ఫోల్డబుల్, అలాగే పిలియన్ ఫుట్ రెస్ట్ కూడా ఫోల్డబుల్. అండ్ మీకు ఎగ్జాస్ట్ మీద ఒక క్రోమ్ ఫినిషింగ్ అయితే యాడ్ చేశారు, మెటల్ క్రోమ్ ఫినిషింగ్. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. ఎగ్జాస్ట్ నోట్ కూడా అద్భుతంగా ఉందన్నమాట. ఇక మనం మాట్లాడుకున్నట్లయితే బ్రేక్ చూడొచ్చు. బ్రేక్ అయితే మీకు ఇలా ఉంది, కొంచెం నేరోగా ఉంది. ఇంకాస్త వెడల్పుకి ఇచ్చినట్లయితే బాగుందని నా ఒపీనియన్. అలాగే మీకు కిక్ రాడ్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట. ఇక ఏబిఎస్ ప్లాస్టిక్ క్వాలిటీ కూడా అప్ టు ద మార్క్ అయితే ఉంది. ఇది 10 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్. ఏబిఎస్ ప్లాస్టిక్ ఆఫర్ చేస్తున్నారన్నమాట. మెటల్ అయితే కాదు, లోపల ఫ్యూయల్ ట్యాంక్ మెటల్ ఉంటుంది. ముందుకైతే మాత్రం డ్రా చేయమన్నటువంటి ఈ కౌల్స్ అయితే చూడొచ్చు. దాని మీద 125cc అని ఉంది. హీరో బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ చిన్న స్టిక్కరింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడటానికి లుక్ వైజ్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది. ఒక స్పోర్టియర్ వెహికల్కి ఎలాంటి బిల్డ్ క్వాలిటీ ఆఫర్ చేయాలో, ఎలాంటి డిజైన్ ఆఫర్ చేయాలో దాన్ని మాత్రం మనకి హీరో కంపెనీ ముందుగానే తీసుకొచ్చేసింది అనమాట. ఇక శారీ గార్డ్ చూడొచ్చు. శారీ గార్డ్ మీకు చూడటానికి ఇలా ఉంది. ఇది ఒక స్పోర్టియర్ నేకుడ్ వెహికల్ అనమాట. శారీ గార్డ్ మీకు ట్రెడిషనల్గా ప్రొవైడ్ చేయరు, బట్ సేఫ్టీ వైజ్ ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయదు. చాలా మంచి సేఫ్టీ అయితే ఉంది. అలాగే ఇది మనకి ఓపెన్ టైప్ చైన్ డ్రైవ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ఎవ్రీ 500 kilometers ఖచ్చితంగా లూబ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక ఇది 794mm సీట్ హైట్ అనమాట. 5.5 ఉండేవాళ్ళు ఈ వెహికల్ ని టెస్ట్ రైడ్ చేసి వెహికల్ అయితే తీసుకోండి. ఇక ఈ బైక్ యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే కంపెనీ క్లైమ్ చేయడం 66 kilometers అని చెప్తుంది. రఫ్ అండ్ టఫ్ యూస్ చేసిన ఒక 60 kilometers దగ్గరలో ఇదైతే మీకు ఈజీగా ఆఫర్ చేస్తుంది అనమాట. ప్రైస్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఏబిఎస్, ఐబిఎస్ అని 2 మోడల్స్ అయితే ఉన్నాయి. ఏబిఎస్ వచ్చేసరికి 99,500 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. ఐబిఎస్ వచ్చేసరికి 95,000 రూపాయలు అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ కోసం అయితే మాత్రం మీరు శ్రీ అరోమా మోటార్స్ అయితే మాత్రం కాంటాక్ట్ అవ్వండి. నెంబర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళైతే మీకు ఆన్ రోడ్ ప్రైస్ క్లియర్గా చెప్తారు. నేను అప్రాక్సిమేట్లీ చెప్పమంటే ఒక 30,000 రూపాయలు కలుపుకోండి ఎక్స్ షోరూమ్ ప్రైస్కి, మీకైతే ఆన్ రోడ్ ప్రైస్ రఫ్గా వస్తుంది. ఎగ్జాక్ట్ ప్రైస్ కోసం అయితే మాత్రం హీరో షోరూమ్ అయితే మాత్రం అరోమా మోటార్స్ అయితే విజిట్ చేయండి. ఇది ఈ రోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియో చూస్తున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.